ట్రిగ్నోమెట్రీ అంటే 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. సింపుల్ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటి బ్రో అంటే ఇప్పుడు నేను ఈడున్నా యూ మళ్ళీ తెలిసి ఉంటాం కదా. ఇప్పుడు నేను నా కళ్ళతో చక్కగా చూస్తా, మీదికి చూస్తా, కిందికి చూస్తా. నేను బిల్డింగ్ మీద ఉన్నా, ఒకటే కాలు ఉంది అనుకోని ఏం చేసినా ఇప్పుడు నేను చక్కగా చూసింది అనుకో లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. నేను కిందికి మీదకి చూసింది అనుకో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. మీదకి కిందికి చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఈ 3 కాన్సెప్ట్లు ఏంటివో తెలిస్తే బొమ్మ గీస్తే నీకు ఉత్తిగా 2 మార్కులు వస్తాయి. అంటే మనకి ఎస్ఎస్సిలో ప్రతిసారి క్వశ్చన్ లేని పేపరే లేదు. క్వశ్చన్ నంబర్ ఇటు వచ్చేసి 3rd క్వశ్చన్, డ్రా ఏ సూటబుల్ డయాగ్రామ్ ఫర్ ద గివెన్ డేటా. ఒక టవర్ మీద ఉంటాడు, ఒక బిల్డింగ్ మీద ఉంటాడు, ఎవడు ఎట్లా ఉండని చక్కగా చూసిండనుకో లైన్ ఆఫ్ సైట్, మీదకి చూసిండనుకో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, కిందికి చూసిండనుకో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. కథం బొమ్మ గీయి, ఏబిసి లేబులింగ్ అయ్యి, డేటా రాసేసి 2 మార్కులు తీసుకో. మన కిస్మత్ మంచిగా ఉండి ఈ క్వశ్చన్ 6 మార్క్స్ కి గిట్ వస్తుంది, 4 మార్క్స్ కి గిట్ వస్తుంది. నువ్వు తెలంగాణ అయినా, ఏపీ అయినా, సిబిఎస్ఈ అయినా, ఎస్ఎస్సి అయినా, ఇంటర్ అయినా, ఏదైనా కాన్సెప్ట్ ఈస్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ నెవర్ చేంజెస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.